ఇప్పుడు మీరు ఫస్ట్ సీన్ అయిన వెంటనే ఆ పోక్సో చట్టం అని ఇన్ని రకాల చట్టాలు వేశారు కదా, 326A 326B అని. అంటే డిడ్ యూ ఆస్క్ డైరెక్టర్ని అడిగారా ఇది ఎంత హెవీ ఆ కుర్రాడు మీద వేయడం ఇదంతా అని? అంటే అంటే కథ విన్నప్పుడే నాకు ఫస్ట్ ఇదే చెప్పాడు ఆయన. యాక్చువల్గా శివాజీ గారు విలన్లా కనిపిస్తారండి, కానీ యాక్చువల్ విలన్ మీరే. అదేంటన్న అంటే శివాజీ గారికి మోటివ్ ఉంది, ఆయనకు రీజన్ ఉంది, ఒకడిని చంపించడానికి కానీ కోర్టులో కేసులు ఇరికించడానికి కానీ రియాక్ట్ అవ్వడానికి. ఐ మీన్ టు సే పర్సనల్ రీజన్ ఉంది. మా అమ్మాయి జోలికి వచ్చాడని మీకు ఏ రీజన్ లేదు, కేవలం మీరు చదువుకి ఒకడెవడో సంధిస్తే అతను ఎవడో వచ్చి అడిగే డబ్బులు ఇచ్చి మీరు సింపుల్గా అతని కుర్రాడిని జీవితకాలం ఖైదీని చేసేయడానికి వెనకాడకుండా కేసులు బనాయిస్తున్నారు. ఎలా చూస్తారు ఇది మీరు అంటే నాకే షాక్ అనిపించింది. ఓ ఇంత పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చాడు ఈ అబ్బాయి అనుకున్నాను. సో యా అంటే ఏంటంటే బేసిక్గా ఈ చాలా హెవీ చట్టాలతో అబ్బాయిని ఇరికించే పనిలో ఉన్నాడు అన్న విషయం తెలుసు. బేసిక్గా ఇందులో కొత్త పాయింట్ ఏంటంటే పోక్సో. ఆ పోక్సో గురించి చెప్పినప్పుడే నేను షాక్ అయ్యాను. నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి, బట్ ఇవన్నీ విన్నాక ఓ ఇది ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఈ కథ తెలియటం చాలా అవసరం అని అర్థమయ్యి ఇంకా నా క్యారెక్టర్ నాకు అప్పుడే కథ నరేట్ చేసినప్పుడు అర్థమైపోయింది. చేసుకుంటూ వెళ్ళిపోయాం ఇంక సీన్లు. అంటే నేను మేబీ ఎక్కడైనా ఈ పాయింట్ మిస్ అవ్వి ఉండొచ్చు ఈ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా. ఇది ఎక్కడైనా రియల్ లైఫ్కి జరిగిందని కొన్ని తీసుకున్నారా? అంటే పాయింట్ అది నేను యాక్చువల్గా అడిగాను కథ వింటున్నప్పుడే. తను ఏం చెప్పాడంటే యాక్చువల్గా జరిగింది కానీ కంప్లీట్గా కాదు, ఇలాంటిది ఒకటి జరిగితే దాన్ని కొంచెం నేను డ్రామటైజ్ చేసి కొన్ని యాక్ట్ చేసుకుని ఫిక్షన్లా తయారు చేసుకున్నానని చెప్పాడు. సో డిస్క్లైమర్ అందుకే స్క్రీన్ మీద నేను కూడా థియేటర్లో చూసినప్పుడే ఇందులో నా సంఘటనలు ఏవి ఎవరిని ఉద్దేశించినవి కాదని డిస్క్లైమర్ వేసినప్పుడు ఇట్స్ నాట్ రియల్ ఇన్సిడెంట్ అన్నది తను డైరెక్ట్గా స్టోరీ టెల్లర్ చెప్పినట్టు. సో యా ఎక్కడో ఏదో కొన్ని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నా అని చెప్పాడు.